హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక బిగ్ న్యూస్ అంటే నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్. కూటమి గెలిపే చంద్రబాబు. కూటమిదే గెలుపని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఏం జరిగింది స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంది అనుకుంటారు బీజేపీ జనసేన టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందండి. సో అటు మోడీ గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఈసారి మా విజయం తథ్యం అని. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు బీబీసీ ఛానల్కి రిపబ్లిక్ టీవీ ఛానల్కి అర్నబ్ గోస్వామికి ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని కీలకమైన కొన్ని చెప్పేశారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి అని. మేము ఎందుకు కూటమిగా ఏర్పడ్డాం, కూటమిగా ఎందుకు ఫామ్ చేయవలసి వచ్చింది, కూటమి ద్వారా లభించే లబ్ధి ఎవరికి, క్లియర్ గా క్లారిటీగా సూటిగా సుత్తి లేకుండా క్లియర్ గా బాగా అంటే బాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. ఇది నా మాట అనుకుంటారేమో, చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అసలు ఏం జరిగిందో చూడండి. కూటమే గెలుపు, 160 అసెంబ్లీ స్థానాలు మావే, 160 అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళవేనే అని చెప్పుకొచ్చారు. 24 లోక్సభ సీట్లు కూడా 24 లోక్సభ సీట్లు కూడా మేమే గెలుస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. నేను ఎందరినో ముఖ్యమంత్రులను చూశాను, కానీ జగన్లా జనాన్ని వేధించి అందరిని నాశనం చేసే మానసిక సంతులేని సీఎంని ఎప్పుడు చూడలేదు. నేను చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను, బట్ ఇలా జనాన్ని పీడించుకుని హింసించి బాధ పెట్టి ఇలా చేసే వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. రాష్ట్రం నుంచి ఎన్డీఏలోకి అదనంగా 20 సీట్లు, రాష్ట్రం నుంచి ఎన్డీఏకి 20 సీట్లు అదనంగా వస్తున్నాయి అంటే జగన్ కు మానసిక సంతులనం దెబ్బతింది. జగన్ కు మానసిక సంతులనం దెబ్బతిందని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. సంక్షేమాన్ని పనంగా పెట్టి రాజకీయాలు, వేధింపుల వినాశమే ఆయన జయం, విపక్ష నేత చంద్రబాబు ఆగ్రహం. చంద్రబాబు నాయుడు గారు నిన్న తీవ్రస్థాయి ఆగ్రహించారు. జమిలీ 2015లోనే సమర్థించాను వెల్లడి. ది రిపబ్లిక్ సీనియర్ జర్నలిస్ట్ అర్నవ్ గోస్వామికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారండి. ఆంధ్రప్రదేశ్ లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధిస్తుందని తమకు 100% విశ్వాసం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. 100% ఈసారి మా కూటమి గెలుస్తుందని నిన్న చంద్రబాబు నాయుడు గారు ది రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామికి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, అందులో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 160 అసెంబ్లీ 24 లోక్సభ స్థానాలు గెలుస్తామని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలో మోడీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని నమ్మకం ఉందని తెలిపారు. మోడీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని తెలిపారు. 400కు పైగా ఎంపీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని, రాష్ట్రం నుంచి అదనంగా 20 లోక్సభ స్థానాలు ఇస్తామని తెలిపారు. రాష్ట్రం నుంచి 20 లోక్సభ స్థానాలు ఇస్తామని తెలిపారు. మోడీ నాయకత్వంలో భారతదేశం గ్లోబల్ పవర్ గా మారుతుందని ది రిపబ్లిక్ టీవీ నిర్వహించిన దేశం తెలుసుకోవడం అంటూ కార్యక్రమం నిర్వహించారు. మొత్తానికి ఏంటంటే కూటమి విజయం మాదే తథ్యం, ఈసారి గెలుపు మాదే. జస్ట్ ఎలక్షన్ రావడం ఆలస్యం ఉంది, ప్రజలు మార్పు కోరుకుంటారు, మా ద్వారా మేము ప్రభుత్వం ఫామ్ చేసి జనాల్లోకి బాగా వెళ్తామని నా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న అరాచకం, దోపిడి, దుర్మార్గం చూడాలంటే మనం ప్రభుత్వం మార్చవలసిందే, అంత కోటను బదలు కొట్టాలంటే మేము అందరం ఫామ్ చేయక తప్పదు. నెక్స్ట్ నేను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను కానీ బట్ ఇలాంటి ముఖ్యమంత్రిని ఇలాంటి జగనాసురుని ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడలేదని నా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. నేను చెప్తాను కదా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, ఎవరికైనా సువర్ణ సుదీర్ఘ అవకాశమైనా మనకు వచ్చింది అదే ఎలక్షన్స్, అదే దాన్ని మనం ఓటని ఆయుధంతో బుద్ధి చెప్పగలిగితే మనకి మంచి ప్రభుత్వం ఏర్పరచుకుని అవుతాం. మీకు అభివృద్ధి చేసే నాయకుడు కావాలా, అప్పులు చేసే నాయకుడు కావాలా, మీరే తెలుసుకోండి. ఎందుకంటే మీలో చలనం చైతన్యం రానున్న రోజులు మాలాంటి వాళ్ళు గొంతు దించుకుని ఎంత మాట్లాడినా బూడిదలో పోసిన పన్నీరు చెవిటోడు ముందు రోజున సంకల్ లాంటిదే. ఇంకా మీ ఇష్టం, ఓటేసి రాజులు అవుతారా, అమ్ముడిపై బానిసలు అవుతారా, మీ ఇష్టం. ఇంతమంది మీకు సపోర్ట్ చేస్తున్నా మీరు కనుక మీ నుంచి సహాయ సహకారాలు లేకపోతే శూన్యం లాంటిది. గ్రహిస్తానని ఆశిస్తూ ఈ లింక్ ని మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. ఈ వీడియోపై మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే కామెంట్స్ రూపంలో కూడా తెలపండి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.